మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీరు చూస్తే ఉంటే అంటే జనాభాలో ఉన్న మహిళలుగా ఓఎన్డీసీ ప్రోడక్ట్స్ బైక్ చేయటంలో కానీ అలాగే నాయక ద్వారా అందరికీ అందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మన జిల్లాకు వచ్చేసిన మన నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు మరి అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. జ్యోతి విచ్చేసిన మా అతిథులందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలను తెలియజేస్తూ ఉన్నాము. వారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాము. రెడ్డి అప్పలనాయుడు సార్, ఉమెన్ హెల్ప్ లైన్. సో ఏదైనా డిస్ట్రెస్ ఉమెన్ ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పాలి? మన ఎప్పట్లో పోలీస్ స్టేషన్ ద్వారా కానీ ఓఎన్డీసీ ప్రోడక్ట్స్ బైక్ చేయటంలో కానీ అలాగే వెఫెన్లో కానీ అలాగే మెప్ప అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ లో. మరి ఈ ప్రపంచంలో మనం గంట నుంచి చూస్తున్నాం. ఇది చాలా ఉత్సాహంగా మరి మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం ఇంత ఉత్సాహంగా మన జిల్లాలో విశిష్ట అతిథులు కమిటీలు అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఫెసిలిటీ, పోలీస్ అసిస్టెంట్, కౌన్సిలింగ్, షెల్టర్స్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మా జనసేన పార్టీ ఎంపీలు కూడా మేము చెప్తాం, కోరుతాం సపోర్ట్ చేయమని. ఎందుకంటే కొన్ని సంఘటనలు మనం చెప్పుకోలేము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం కూడా అధికారులు మాట్లాడితే మమ్మల్ని తిడతారని ఊరుకున్నాను. మీకు 50% రిజర్వేషన్ మేమేమంటున్నాం. తీసుకుని ఫస్ట్ టైం పెట్టాను కరివేపాకు పచ్చడి. మంత్రివర్యులు మరియు జిల్లా అధికారులు మరి వారందరి చేతుల మీద చెక్కులు తీసుకుంటున్నారు. PMEGP, PMFLE మరి కోటి 40 చెక్ తీసుకునే తర్వాత అటువైపు వెళ్ళిపోండమ్మా. మరి మహిళలకు వాళ్ళ ఆర్థిక ఉన్నతికి
మెప్మా ద్వారా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మరి వారి ద్వారా ఈ ఆర్థిక సాయం అందించబడుతుంది. వ్యాపారవేత్తలు మరి నూతన వ్యాపారస్తులుగా మహిళల ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి మహిళా సాధికారతకు ప్రతిపీటను వేస్తూ ఈ శ్రీ మహేష్ యాదవ్ గారికి కూడా జ్ఞాపికలు అందించడం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి జ్ఞాపికలు అందించడం జరుగుతుంది. మన ప్రథమ పౌరురాలు మేయర్ నూర్జహాన్ గారికి కూడా జ్ఞాపికలు అందిస్తున్నాము. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సంవత్సరాలండి మా అబ్బాయికి కష్టపడిన డబ్బులన్నీ పిల్లలకి పెట్టి చదివిస్తారండి. అవన్నీ ఆరోగ్యం మా ఆవిడకి మెంటకి మాది పోలవరం మహిళ బాధపడితేవండి. సార్ గారిని కొలత వచ్చానండి. సార్ గారు కూడా అన్ని రాజానండి. అబ్బాయి బియ్యం కిసాన్లో డ్రోన్లో చేశారండి. అది అవుట్ సోర్సింగ్ అనుకుంటారు కదండి. అయితే హామీ ఇచ్చారండి అధికారులు ఆర్టీఓ గారు. అలా డబ్బులు మీకు బోని అనుకోండి. కానీ మాట్లాడితే మీరు మమ్మల్ని తిడతారని ఊరుకున్నాను. మీకు 50% రిజర్వేషన్ మేమేమనుకోవాలి. స్వర్ణకుమారి గారు, సుజాత గారు 106 కోట్ల 12 లక్షల మహిళా మూర్తులందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మనం ఇంత అద్భుతంగా ఏలూరు నగరంలో జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరి గారు, జాయింట్ కలెక్టర్ గారు దాచిరెడ్డి గారు, రోజాన్ గారు, అదేవిధంగా గారు దుర్గా భవానీ గారు, డెప్యూటీ చైర్పర్సన్ గారు మన పద్మశ్రీ గారు, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా మనస్ఫూర్తి చాలా ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించాలి. క్యాన్సర్ అనే వ్యాధిని మనం ఎంత తొందరగా మనం గుర్తిస్తే అంత మంచిది. ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా సర్వైకల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టింగ్ కోసం ఒక బాధ్యతను మనం కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. దయచేసి దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మహిళా మనులందరూ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. మీరు అందువల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. మీరు జాగ్రత్తగా నిలబడగలిగితేనే బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ కూడా మనం అనవసరంగా మీరు జాగ్రత్త చేస్తే మాత్రం పొరపాటు జరుగుతాయి. ఎందుకంటే చాలా మార్పులు వచ్చినాయి పర్యావరణంలో. మన ప్రాంతంలో చాలా జాగ్రత్త పడాలి. అదేవిధంగా మన కళాకారులను అభినందిస్తున్నాం. చాలా చక్కగా అద్భుతంగా మనందరికీ అర్థమయ్యే విధంగా చిన్న వయసులో పెళ్లి వెళ్తే మన ఆడపిల్లలు ఏ వ్యక్తి భావన ఎంతో ఆవేదన వాళ్ళు వ్యక్తపరిచారు. నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే 19-15 సంవత్సరాల్లో మన బిడ్డని మనం ఆ విధంగా పెళ్లిలోకి తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది చెప్పండి. ఎంత చక్కగా చదువుకుని వాళ్ళు కూడా డిగ్రీలు పూర్తి చేసుకుని మన ముందే ఉన్నారు. మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుని పైకి వచ్చి ఉంటారు చెప్పండి. ఆ విధంగా వాళ్ళని మనం జాగ్రత్తగా తీర్చిదిద్ది
ఆ వయసులో కూడా పొరపాటు చేయకుండా అవకాశం కల్పించి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంటుంది. మీకు సహకారం అందించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఏనాడు కూడా మీరు దయచేసి నేను ఇంకోసారి చెప్తున్నాను, ఏనాడు కూడా మీరు ఇంట్లో ఏమైనా తగాదాలు జరిగినప్పుడు, మీకు అవమానాలు జరిగినప్పుడు, మీ పైన ఎక్కడైనా వైలెన్స్ జరిగితే మాత్రం మీరు వెనకాల వెళ్ళబాకండి. ఇమ్మీడియట్ గా చెప్పండి, మాకు ఇమ్మీడియట్ గా చెప్పండి. ఏదో కేసు పెట్టి బయటకిస్తాం కాదు, కౌన్సిలింగ్ చేస్తాం. ముందు మేము భద్రత గురించి మేము ఆలోచిస్తాం. మీకు ఎట్టి పరిస్థితులుగా మీకు అటువంటి ఇబ్బందికరమైన సంఘటన జరగకూడదు. మీ పైన ఎవరైనా సరే మీ పైన దాడి చేస్తే అది శ్రమించేది లేదు. ముందు మీ గురించి మేము ఆలోచిస్తున్నాం, మీ సేఫ్టీ గురించి, మీ భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మహిళా మనందరూ కూడా దయచేసి దాన్ని గుర్తించి చేసే కార్యక్రమాల్లో మీరు తప్పకుండా పాల్గొనండి. చక్కటి యంత్రాంగం ఉంది మనకి జిల్లాలో. ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎంపీ గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం నుంచి దాదాపు 20,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారని ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు ఎన్హెచ్ఆర్సీ కింద చాలా మంది ఎగతాళి చేసే పవన్ కళ్యాణ్ గారిని అధికారులు మమ్మల్ని పిలిపించి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కానీ వాస్తవాలు లెక్కలు ఎక్కడా తప్పుగా ఉండవు. పార్లమెంట్ లో ఆయన ప్రవేశపెట్టబోయే ఆ బిల్ని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం. మా జనసేన పార్టీ ఎంపీగా మేము చెప్తా కోరుతాం, సపోర్ట్ చేయమని. ఎందుకంటే కొన్ని సంఘటనలు మనం చెప్పుకోలేం, సమాజంలో చెప్పుకుంటే ఇబ్బంది అవుతుందనుకొని మీరెవరు కూడా సంఘటనల గురించి మీరు ప్రస్తావించారు. ధైర్యంగా మీరు మాట్లాడండి. మీరు వెనుకొండే రోజులు లేవు. ఇప్పుడు మీరు మాట్లాడే ముందు రావాలి. రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్ వస్తే ఇక్కడ అందరూ కూడా కూర్చునేది మహిళా మహిళలు ఏం కాదు. మార్చి 8వ తారీఖున మనకి అందరికీ కూడా గుర్తు చేసుకునే సందర్భం. ఒక అడుగు వెనకేసి ఏ విధంగా మనం ప్రతిరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో మహిళా శక్తి ఎంత గొప్పది, ఏ విధంగా మీరు కష్టపడి సమస్యలు అధిగమించడం కోసం కుటుంబాన్ని ముందు తీసుకెళ్తూ బిడ్డల భవిష్యత్తు కోసం, తద్వారా దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్ని కష్టాలు పడతారో మీరు మా అందరికీ తెలుసు. ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు, ఒక తల్లి తన బిడ్డల్ని పెంచుకునేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న చిన్న చిన్న వనరులు ఈ రోజుల్లో కొంతమందికి ఆదాయం పెరిగింది, కానీ మా చిన్నప్పటి రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు. మా తల్లిగారు కూడా బ్యాంకులో పనిచేసేవారు. కానీ కుటుంబాన్ని మనం పెంచుకోవాలి, బాగా చదివించుకోవాలి, పిల్లల్ని ప్రతి రూపాయి మనం ఏదో విధంగా బ్యాంకులో వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని ఇంకా మనం అవసరమైతే ఇతర దేశానికి వెళ్ళే విధంగా మనం చదివించాలనే ఒక తపనతోటి మీరందరూ కూడా చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో ఒక క్యాలెండర్లో ఒక డేట్ ఉంది కాబట్టి ఎన్నో మార్చడం అన్నటువంటి కార్యక్రమం చేసుకోవడం కాదు. ఇది మనస్ఫూర్తిగా ప్రతిరోజు మన హృదయాల నుంచి మీరు పడుతున్న కష్టాలు, మీరు స్వార్థం లేని ప్రయాణం ఏదైనా చేస్తారో, మీరు ఏ విధంగా ఒక పట్టుదలతో నిలబడతారో, ఏ విధంగా ఒక సమస్య పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు మా వెంట నడుస్తారో దాన్ని మీరు ఎవరో కూడా మర్చిపోకూడదు. సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. కరెక్ట్ గారితో అడుగుతా ఉన్నాను, ఎక్కువ సమస్యలు ఏంటి మనకి మన మహిళల్లో అని. కరెక్ట్ గారు అదే చెప్పారు, నాకు డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఉంది మనకి అని. మేము ఉన్నాం మీకోసం ఒక భరోసా. నిజంగా మన జిల్లా ఎస్పీ గారిని కూడా అభినందిస్తున్నారు, కిషోర్ గారు. రాపిరెడ్డి గారిని ఇప్పుడు అడిగాను. అవగానే ఒక యాప్ తీసుకొచ్చారు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు, ప్రత్యేకంగా మహిళలకు ఒక భద్రత కల్పించే విధంగా. నేను మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా నేను మీకు మాటిస్తున్నాను, మహిళల పైన ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత 100% మేము అందరం తీసుకుంటాం. దానికి మీ వెంటనే ఉండడం ఎప్పుడైనా సరైన ప్రోత్సహిస్తున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గే ప్రసక్తి ఛాన్సే లేదు. ఎవరైనా సరే చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మా పైన ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మహిళలను గుర్తించి మా పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు వీర మహిళలని నామకరణం చేశారు. మా విభాగాన్ని, మా మహిళా విభాగాన్ని వీర మహిళల విభాగం అనే నామకరణం చేశారు. అంటే రాజకీయాల్లో, సమాజంలో మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా
మీలో ఉన్న ఆ పట్టుదల, ఆ వీరత్వం ఇతరులకి ఆదర్శవంతంగా నిలబడాలి. అది చూసి ప్రతి కుటుంబంలో కూడా మనం ఎంతో గౌరవంగా, నిజంగా తను చెప్పినట్టు ఒక దేవతగా మనం భావించి మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక జిల్లాని మనం ఒక యూనిట్గా తీసుకుంటే ఇక్కడ ఉన్న హ్యూమన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ICDS కానివ్వండి, మెహ్మా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా మన జిల్లాని మనం ఒక యూనిట్గా ముందు తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 24/7 ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా నుంచి కూడా మేము అందరం కూడా కసరత్తు చేసిన ప్రణాళిక సిద్ధం చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మనం ఏలూరు జిల్లా 5వ స్థానంలో ఉన్నాం. నేను ఎప్పుడైతే జిల్లా మంత్రిగా నేను బాధ్యతలు తీసుకున్నానో నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాను, సంవత్సరం లోపే వీలైతే ఏలూరు జిల్లాని 3వ స్థానాన్ని తీసుకెళ్ళినట్టు మీ అందరం కూడా కలిసి పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చేసి కూడా మన జిల్లాలని పరిపాలన ముందుకు వస్తున్నాం. అనేక అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ అంటే చిన్న చిన్న కార్యక్రమాల్లో మీరు పాల్గొనే విధంగా మీకు అవకాశాలు ఉన్నాయి. పొదుపు సంఘాలు మన మహిళలు మీ అందరికీ తెలుసు. మనం శిక్షణ ఇంకొంచెం పొందాలి. టెక్నాలజీ పెరిగిపోయింది. సెల్ ఫోన్లోనే మనకు వస్తుంది మీకు మెసేజ్. అసలు మీరు ఎవరైనా ఊహించగలుగుతారా? ఈరోజు వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 200 సేవా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. 200 మీరు ఇంట్లో కూర్చుని మీరు మీ ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్ పెడితే 9552300009కి మీకు బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, కాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, ఏ సమస్య ఉన్నా కూడా మీరు వాటిపైన ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించే విధంగా, మీకు భద్రత కల్పించే విధంగా, ఒక నమ్మకం కల్పించే విధంగా. ఎందుకంటే వ్యవస్థ అనేది కష్టపడి ఏర్పాటు చేసుకున్నాం. మనం స్వాతంత్రం నుంచి మనం ఎంతమంది, ఎంత వీరమైన ఎంతమంది పోరాటం చేశారో అందరూ తెలుసు. స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా సొంత భర్తలు కూడా వదిలేసి మహాత్మా గాంధీ గారితో పాటు ఆ రోజు గడిచిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆలోచనగా తీసుకోవాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా ఒక సేవాభావంతో దేశానికి ఆ రోజు నిలబడ్డారు. మనందరం కూడా ఈ రోజున మన సమాజానికి, మన జిల్లాకి, మన ప్రాంతానికి మనం నిలబడాలి. ఆ సందర్భం వచ్చింది ఈ రోజున. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక కార్యక్రమాలు చేస్తాం. సూపర్ 6 అనే నామంతో ఆ రోజు మేము ఎన్నికల్లో వాగ్దానం చేశాం. సూపర్ 6 లో మొట్టమొదటి మేము టేకప్ చేసింది దీపం 2 పథకం. ఆ రోజు మహిళలందరికీ కూడా మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమం దీపం పథకం తీసుకొచ్చారు. ఆ రోజున ఆ దీపం పథకాన్ని కొత్త నామకరణం దీపం 2 అనే నామకరణం తోటి దీపావళి రోజున ఇచ్చాపురంలో ప్రారంభించాం. ఆ రోజు నుంచి మేము కష్టపడి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తుంటే రకరకాల అనుమానాలు సృష్టించి కావాలని కొంతమంది ప్రత్యర్థులు రాజకీయంగా లబ్ధి పొందడానికి కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టారు. సమాచార లోపం వల్ల చాలా గర్వంగా చెప్తున్నాం. మన జిల్లాలో ఈ రోజుకి 3,85,000 మందికి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. 3,85,000 మందికి దాదాపు 30 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 96,40,000 మందికి మనం ఈ రోజుకి దీపావళి నుంచి ఈ రోజు వరకు మనం ఉచితంగా గ్యాస్ పంపిణీ దీపం ద్వారా చేశాం. త్వరలోనే 1 కోటి మందికి మనం ఇవ్వబోతున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి మీకు మరొకసారి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. మీకు కూడా అదే ప్రవేశం అనుమానం తెచ్చుకోవసం లేదు. 3 కండిషన్స్ పెట్టామా? మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు రేషన్ కార్డు ఉండాలి, వీటితో పాటు మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. గ్యాస్ కనెక్షన్ ఉంటే మీకు గ్యాస్ ఇచ్చేది. 3 షరతులు పెట్టాం. గతంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ వచ్చింది. దయచేసి చెప్పి లేమంటే ఇంకా లేవాలి. అంటే ముందుగా మీరు డబ్బులు చెల్లించి మీకు డెలివరీ అయిన 45 గంటల లోపే మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం.
బహుశా మీకు సమాచారం లేకపోవడం వల్ల లేకపోతే మీరు పట్టించుకోలేదేమో కానీ మీ బ్యాంక్ అకౌంట్ లో చూసుకోండి 750 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి లేదని చూసుకోండి మీ గ్యాస్ సిలిండర్కి. ఎందుకంటే మీ జిల్లా మన జిల్లాలోనే ఏలూరు జిల్లాలోనే దాదాపు 3,85,000 మందికి మనం దీపంతో పథకం ద్వారా అందించాం. ఎవరైనా లబ్ధాలు పొరపాటున వాళ్ళు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఈ వివరాలు నమోదు చేసుకోకపోవడం వల్ల వాళ్ళ అర్హత రాలేదేమో దయచేసి మీరు చేసుకోండి. ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక పారిశ్రామిక మనం తయారు చేయాలి. ప్రత్యేకంగా మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు టెక్నాలజీ మారింది, చక్కటి అవకాశాలు వచ్చినాయి. మనకి ఉద్యోగ అవకాశాలు అంటే కేవలం ఉద్యోగం కోసం వెళ్ళాం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మనం మన ఇళ్లలోనే ఉండి మనకున్న స్కిల్ మనం ఉపయోగించుకుని మీరు ఒక లాయర్ గానో ఒక అకౌంటెంట్ గానో ఒక క్లర్క్ గానో మీరు ఇంటి నుంచి సేవలు అందించవచ్చు. ఈ రోజున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంపీ గారు మీరందరూ కూర్చుని మన జిల్లాకు మంచి ప్రణాళిక తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఏ కంపెనీ వచ్చినా సరే ఈ రోజున ఎక్కువ శాతం మహిళలే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరు త్వరగా నేర్చుకోవచ్చు, మీరు పట్టుదల ఉంది, ఆ నైపుణ్య శక్తి మీరు వచ్చినప్పుడు మీరందరూ కూడా చాలా నిజాయితీగా పనిచేస్తారనే ఆలోచనతో చాలా మంది పరిశ్రమలు కూడా అదే విధంగా అడుగుతూ ఉన్నారు. ఇదే హాల్లో గతంలో నేను రైతులకి గత ప్రభుత్వం చేసిన మోసానికి మీరు అధిగమించి ఆ రోజు కార్యక్రమం చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 1674 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని మేమందరం ఒక రైతులకు అందించాం. ఎంతమంది మీరు కూడా మహిళా రైతులు ఉన్నారు, కష్టపడి మీరు కౌలు రైతులుగా మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీరు తెలుసుకోండి, దాంట్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఏ కార్యక్రమం చేసినా కూడా అంతిమంగా మేము కోరేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. లబ్ధిదారుల విషయంలో ఎప్పుడు రాజకీయాలు ఉండవు. నేను మరొకసారి మీకు చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఉంటాయి రాజకీయాలు, కానీ ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా లబ్ధిదారుల ఎంపికలు ఎప్పుడు పొరపాటు ఉండవు. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నాం, కుటుంబశ్రీ కార్యక్రమం. మహిళలందరినీ కూడా కుటుంబశ్రీలు పంపిణీ చేసి తద్వారా మన జిల్లాలో దాదాపు 10 కోట్ల రూపాయల విలువ కుటుంబశ్రీలు మనం పంపిణీ చేయబోతున్నాం. దాదాపు 5,000 మంది లబ్ధిదారులని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా శిక్షణ ఇచ్చి సొంతంగా మీకు మరింత ఇన్కమ్ వచ్చేటట్టు అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రాలతో ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో ఒక మంచి క్వాలిటీ బియ్యం, ఫైన్ రైస్ అంటాం మనం, మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పాఠశాలలో కూడా ప్రతి హాస్టల్లో కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందించబోతున్నాం. ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేశామో, ఎంత అద్భుతంగా రైతాంగం మాకు సహకరించిందో. ఇన్ఫాక్ట్ జిల్లాలో ఉన్న మా అధికారి కూడా మహిళా అధికారి, మా డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆంధ్ర మహిళా అధికారి చాలా అద్భుతంగా పనిచేశారు. ఈ మొన్న ఖరీఫ్ మాసంలో మన జిల్లాలో 3,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 24 గంటల లోపే మేము రైతులకి ఆ నిధులన్నీ కూడా కేటాయించాం. చాలా గర్వంగా చెప్తున్నా, ఈ రోజున మే మాసం నుంచి ప్రతి పాఠశాలలో కూడా మన బిడ్డలకి ఫైన్ రైస్ సరఫరా చేసినట్టు మధ్యాహ్న భోజన పథకం కింద, అదేవిధంగా మన హాస్టల్స్ అన్నింటిలో కూడా మేము ఆ బియ్యం మీ అందరికీ కూడా చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా మాకు చక్కటి భోజనం పెడుతున్నారనే భావన తీసుకొచ్చే విధంగా చేస్తాం. వీటితో పాటు మన ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ఎంపీ గారి సహకారం కూడా తీసుకుని, ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుని ఒక మంచి కమిటీ వేసి అక్కడ ఎప్పుడు లేని విధంగా హాస్పిటల్ కూడా మేము అభివృద్ధి చేస్తాం. దయచేసి మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మహిళల కోసం ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్, బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టింగ్, ఈ రెండు కూడా పెద్ద ఎత్తున మనం చేపట్టబోతున్నాం. దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి. మనకు అవసరం లేదనే భావనలు తెచ్చుకోబాకండి. ఎందుకంటే చాలా చాలా అవసరం. అనేక వాతావరణ సమస్యల వల్ల,
స్థానికంగా ఉన్న మనం చేస్తున్న భోజనాలు మన ఆహార అలవాటు వల్ల వచ్చిందో ఇంత చక్కగా మీరు 10 మంది కలిపి ఒక పొదుపు సంఘాలను మీరు గ్రూపుల్లో మెయింటైన్ చేసుకుంటూ ఈ రోజు ఒక్కొక్కరు 20 లక్షలు 30 లక్షలు రుణాలు తీసుకుని కుటుంబాన్ని మీరు చక్కగా పోషించుకుంటే ముందుకు తీసుకెళ్తున్నారో కానీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున మేమందరం కూడా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరం కూడా మీ వెంట ఉంటాం, మీకు మానేస్తున్నాం. మన భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మనం కష్టపడి తీర్చిదిద్దుకుని గత 5 సంవత్సరాల్లో ఉన్న అంధకారాన్ని పెట్టి మరొకసారి మనం ఎంత అద్భుతంగా మీరు జ్యోతిని వెలిగించారో అదే విధంగా ఈ ప్రాంతానికి నీరు రావాలి, అందరం కష్టపడి ముందుకెళ్దామని సందర్భం కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు నన్ను ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ గారికి సోదరులందరికీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇండస్ట్రీస్ లో కూడా మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ లో కూడా మహిళలకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మనం చేయాలని ఇప్పుడే చెప్తున్నారు. ఆయన కూడా మన డిస్ట్రిక్ట్ మీద చాలా వరకు అవగాహన ఉంది, చాలా సమస్యల గురించి చాలా సార్లు మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళు మీరు అందరూ చూస్తే ఇక్కడ ఉండటం అందరము ఎన్డీ కూటమైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారైనా కానివ్వండి, లోకేష్ గారైనా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళల కోసం కూడా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రావాలని చెప్పి నేను ప్రైవేట్ బిల్లు ఉమెన్ మిస్సింగ్ బిల్లు మీద ఒక బిల్లు వచ్చే రోజుల్లో ఇంట్రడక్షన్ చేస్తున్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. మీరు చూస్తే మహిళలు ఎంతో కష్టపడతారు. అబ్బాయి కంటే ఇవాళ మా కంపెనీలో మహిళలు 72% మహిళలు పనిచేస్తున్నారు. ఆఫీసులలో మహిళలు పనిచేసినట్లు అబ్బాయి కూడా పనిచేయరు. ఎందుకంటే ఉండే 10 నిమిషాలైనా కానివ్వండి, ఆ 10 నిమిషాలు కూడా వాల్యుబుల్గా మహిళలు పనిచేస్తారు. అలాంటి ఎప్పుడో మహిళలకి 100% ముందుకు వెళ్ళే ఇది చాలా వరకు ఉంది. వారు అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ మహిళలు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ మీ పిల్లలైనా కానివ్వండి, లేకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా కానివ్వండి, మీ పల్లెల్లో అయినా కానివ్వండి, పంచాయతీలు అయినా కానివ్వండి, మండలాలు అయినా కానివ్వండి, మీరు కంపల్సరీ ఆడపిల్లలని చదివించడం ఎంత అవసరం ఉందంటే చాలా ఇంపార్టెంట్. ఇవాళ మహిళలు చదువుకుంటే మన దేశం, మన రాష్ట్రం, మన పల్లెలు, మన గ్రామాలు ముందుకు వెళ్తాయి, అభివృద్ధి చెందుతాయి. మీరే ఒక ఇల్లుని బాగు చేయగలుగుతారు, అలాంటివి మన రాష్ట్రాన్ని, దేశాన్ని మీరే బాగు చేయగలుగుతారని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కలెక్టర్ గారు ఉన్నారు, చాలా కష్టపడుతుంటారు. నేను ప్రతి టైం మేడం ఫోన్ చేసినప్పుడల్లా ఎక్కడ ఏదో ఒక పని మీద బిజీగా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా కలెక్టర్ గారు మీ ముందు ఉంటారు, మీకు హెల్ప్ చేస్తారని అందరూ చెప్తున్నాం. అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతుంటారు. ఎన్నిసార్లు మాట్లాడినా ఈ అభివృద్ధి చేయాలి, ఆ అభివృద్ధి చేయాలి, ఇది చేయాలని ప్రతి టైం నన్ను ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. కంపల్సరీ ఆయన కూడా మీ అందుబాటులో ఉంటున్నారు. నేను చాలా వేరే పక్క చూస్తా ఉన్నాను. బడేటి చెంటిలాగా ఎవరు కూడా అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి మహిళా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ముందుకు పంపిస్తున్నారు. ఇవాళ నా ఎగ్జాంపుల్ మహిళ కాబట్టి మా మదరు, మా వైఫ్ మహిళలు కాబట్టి నేను ఇవాళ సక్సెస్ అయ్యాను. నా ఎంత సక్సెస్ ఉంటారో కంపల్సరీ మహిళ ఉందని మీ అందరికీ చెప్తున్నాను. ఇవాళ ఇంత స్టేజ్కి వచ్చామంటే వాళ్ళు చేసే కష్టము, వాళ్ళ సాక్రిఫైజేషన్ అన్ని కూడా చేసుకుంటూ వస్తేనే మేము ఈ లెవెల్కి వచ్చాను. ఇవాళ మీరందరూ కూడా మీరు చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో తొమ్మిది కూడా హక్కు ఉండాలని ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఇవాళ అదే రకంగా మహిళలకు ఆస్తి కింద వాళ్ళకి హక్కు కల్పించడం జరిగింది. ఇవాళ మీరు అలాగే చూస్తే
చూస్తే ఎంప్లాయ్మెంట్ మన ఎప్పుడు కూడా గౌతమ్ మహిళలు ఉన్నారు. ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. ఇవాళ ఆ మహిళలు వాళ్ళ హస్బెండ్స్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారని కూడా మీ అందరం చెప్తున్నాం. ఇవాళ ఎన్డీఏ కూటమి మహిళలను కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇవాళ ఇంట్లో నుంచే మీరు ఉద్యోగాలు చేసుకుంటే సౌకర్యం వచ్చే రోజుల్లో కూడా కల్పించబోతున్నామని మీ అందరం చెప్తున్నాం. ఇవాళ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ కలెక్టర్ గారు చాలా స్కీమ్స్ చెప్పారు. ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా మా అధికారులు అందరూ కూడా మహిళలకు రావాల్సిన ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా మీకు వచ్చేట్లు చేస్తున్నారని మీ అందరికీ చెప్తున్నాం. అలాగే మీరు చూస్తే ఇవాళ మన దేశంలో అయినా కానీ మన రాష్ట్రంలో అయినా కానీ ఎక్కడ ఉమెన్ చాలా మిస్సింగ్ ఉన్నారు. చాలా సార్లు ఉమెన్ మిస్సింగ్ గురించి చాలా సార్లు మాట్లాడారు. ఉమెన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారో ఒక డేటా తీయమని చెప్పి మొన్ననే అధికారులకు చెప్పడం జరిగింది. ఇవాళ మన రాష్ట్రంలో ఒక్కటే కాదు, మన దేశంలో అంతా కూడా ఉమెన్ మిస్సింగ్ అవుతున్నారు. ఎక్కడికి పోతున్నారు అనేది మేము చెక్ చేశాం. చెక్ చేస్తే ఉమెన్ ఈ ట్రాఫికింగ్ లో ప్రాస్టిట్యూషన్ పోతున్నారు.